హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ నీ హస్లర్ డెల్టిక్స్. ఈరోజు వీడియో వచ్చేసి లాస్ట్ డేట్ ఆఫీస్. ఆల్రెడీ తమ్నైల్ చూసినట్టు అయితే ఆఫీస్లో లాస్ట్ డే అని చెప్పేసి ఇంట్లో చూపిస్తున్నాయింది అని అనుకుంటున్నారా? అయితే కొంచెం దీని గురించి డీటెయిల్గా తెలియాలంటే నేను కొంచెం సుత్తి చెప్పాలి. ఆ సుత్తి మీరు ఓపిక తెచ్చుకొని వినాలి. ఏంటంటే నేను R1 అనే కంపెనీలో చేస్తున్నా. అయితే నేను R1లో జాయిన్ అయ్యి ఇప్పటికి 2 years 4 months అయింది. 2 years 4 monthsలో నేను ఫస్ట్ 2 months తప్ప మొత్తం వర్క్ ఫ్రమ్ హోమే నాది. అందుకని చెప్పేసి లాస్ట్ వర్కింగ్ డే కూడా ఆబ్వియస్లీ ఇంట్లో నుంచి చేసిన, ఆఫీస్కి ఏం వెళ్ళలేదు. అయితే ఇంకా నేను ఇంకొంచెం డీటెయిల్గా వెళ్తే అయితే నాకు 2 years 4 months నుంచి నేను ఎందుకు ఆఫీస్కి వెళ్ళలేదు అని అంటే నాది వర్క్ ఫ్రమ్ హోమ్ కాబట్టి వెళ్ళలేదు. కామెడీ ఉంది కదా ఆన్సర్. అయితే ఇన్ని డేస్ నుంచి ఎందుకు వేరే ఆఫీస్ షిఫ్ట్ అవ్వలేదు అని అంటే నార్మల్గా ఎవరైనా కెరీర్ చూసేసుకున్నప్పుడు మనము చదువు అయిపోయి ఒక జాబ్కి వెళ్తున్నప్పుడు ఖచ్చితంగా మనం 1 yearకి ఒకసారన్నా 1 year 6 monthsకి ఒకసారైనా ఆఫీస్ అయితే చేంజ్ చేస్తూ ఉండాలి. అప్పుడే మనకి మన శాలరీ హైక్ వస్తుంది అండ్ ఆల్సో మనకి నాలెడ్జ్ కూడా పెరుగుతూ ఉంటుంది చేంజ్ అవుతూ ఉంటాయి. కాకపోతే నాది ఎట్లా అయిపోయిందంటే వర్క్ ఫ్రమ్ హోమ్ అయ్యేసరికి అది నైట్ షిఫ్ట్ వర్క్ ఫ్రమ్ హోమ్. ఇంకా R1లో ఫెసిలిటీస్ అన్నీ చాలా బాగుంటాయి. ఇంకా అవన్నీ చూసి అలవాటు అయిపోయి పూరా బద్ధకం వచ్చి వేరే ఆఫీస్కి అయితే నేను పోలేదు. 2 ఏళ్ళు 4 నెలలు అయితే ఇందులోనే ఉన్నా. కానీ ఇప్పుడు ఫైనల్గా నేహా యూ హ్యావ్ టు చేంజ్ ద ఆఫీస్ అని గట్టిగా ఫిక్స్ అయిపోయి నేనైతే ఇంకా ఆఫీస్ అయితే రిజైన్ చేసిన. లాస్ట్ వర్కింగ్ డే వచ్చేసి July 25 of 2025. అయితే లాస్ట్ వర్కింగ్ డే అయిపోయినాక ఒక 5 daysకి నాకైతే ఆఫీస్ నుంచి కాల్ వచ్చింది. ఏమనంటే మా అసెట్స్ మాకు తెచ్చి ఇవ్వండి అని చెప్పేసి. అయితే లాస్ట్ వర్కింగ్ డే రోజు ఏం చేసిన అంటే జస్ట్ లాగిన్ చేసిన. తర్వాతకి మాకు ఒక టౌన్ హాల్ ఉండే, అది జాయిన్ అయ్యి అందరికీ మెయిల్స్ రాసి ఉండే ఇదే నా లాస్ట్ వర్కింగ్ డే అని చెప్పేసి ఒక రిజైన్ చేస్తున్నాను మెయిల్ రాసేసి సైన్ అవుట్ అవుతా చేసిన. దాని తర్వాత ఒక 5 daysకి IT నుంచి కాల్ వచ్చింది, మా అసెట్స్ తెచ్చి ఇవ్వండి అని చెప్పేసి. అయితే నేనేమనుకున్నానంటే క్యాబ్ పంపిస్తారేమో అట్లీస్ట్ అనుకున్నా, బట్ పంపలేదు గైస్. కొంచెం ఫీల్ అయినా నేను. ఇట్స్ ఓకే. తర్వాతకి ఇంకా నేను ఆటో అయితే బుక్ చేసుకొని R1కి అయితే స్టార్ట్ అయిపోయినుండే. ఏంటంటే వాళ్ళ ల్యాప్టాప్ మానిటర్ అవన్నీ ఇచ్చేయడానికి. అయితే ఇది సంయుక్త, మీ అందరికీ తెలుసు కదా, నా ఫ్రెండ్. దానికి కూడా ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది, సంయూస్ మిక్స్డ్ మ్యాజిక్ అని. సబ్స్క్రైబ్ చేసుకోండి, నాది సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు. అయితే ఏంటంటే అది నేను ఒకటే రోజు జాయిన్ అయినాం, ఒకటే రోజు రిజైన్ కూడా చేసినాం, ఒకటే రోజు మాది లాస్ట్ వర్కింగ్ డే. ఇంకా అట్లనే ఇద్దరం పక్కనే ఉంటాం మేము. ఇంకా అందుకే ఆటో బుక్ చేసుకొని ఆఫీస్కి అయితే వెళ్ళిపోయినాం. ఇదే మా ఆఫీస్ రిసెప్షన్. అండ్ ఆఫీస్లో ఎక్కువ వీడియోస్ అలా ఉండదు కాబట్టి నేను ట్రై చేసిన కొంచెం దిగడానికి, ఆ కొంచెమే ఇక్కడ పెడుతున్నా చూడండి. ఈ ఫ్లో ఏమంటారా, ఈ బిల్డింగ్కి రాగానే ఆకలి అవుతుందా? నేనన్నా ఫైనల్ ఫ్లోర్కి వచ్చినాక ఎత్తినా కానీ కింద గేట్ దగ్గరనే అన్నది ఆకలి. నేను అనలేదు కదా. ఇట్లుంటుంది మాతోటి. ఆఫీస్కి పోగానే మాకు ఆకలి అవుతుంది. ఎందుకంటే కెఫెటేరియా నుంచి స్మెల్ అంత బాగా వస్తుంది. స్మెల్లే బాగుంటుంది, ఫుడ్ ఏమంతా తోపు ఉండదు. కాకపోతే మాకు ఇష్టం. ఇక తర్వాతకైతే డెస్క్టాప్ ల్యాప్టాప్ అవి అయితే సబ్మిట్ చేసినాక మేము ఇచ్చేసినామని మనం ఒక సైన్, వాళ్ళు తీసుకున్నారని అట్లా సైన్ పెట్టేసి వాళ్ళకైతే ఆ పేపర్ ఇచ్చేసి ఇంకా అంతే గైస్ కథం. ఇంకా ఆఫీస్కి మనకి ఇంకా సంబంధాలన్నీ తెగిపోతాయి. ఇంకా ఆ రోజే లాస్ట్. ఇంకా తర్వాతకి ఇప్పటి నుంచి ఆ బిల్డింగ్కి నాకు యాక్సెస్ ఉండదు. ఇన్ని రోజులు రుబాబ్కి వెళ్ళిపోతుండే, సెక్యూరిటీ ఆయన ఏం అడగపోతుండే, ఐడి కార్డ్ చూసి ఒకుంటుండే. కానీ ఇప్పటి నుంచి మళ్ళీ ఈ ఆఫీస్కి పోవాలంటే నానా తంటలు పడాలి. అబ్బా, ఇట్స్ ఓకే గైస్, ఇట్స్ ఓకే. అండ్ యా, ఇదే నా లాస్ట్ డేట్ ఆఫీస్. ఆఫీస్లో అడుగు పెట్టింది ఆ రోజే లాస్ట్, చివరి అడుగు ఆ రోజే. మళ్ళీ తర్వాతకి జాయిన్ అవుతానేమో తెలియదు, కానీ ఆ రోజు అయితే అదే లాస్ట్. ఇంకా తర్వాతకి కొన్ని ఫొటోస్ అయితే దిగాలి కదా, ఎందుకంటే లాస్ట్ డే కాబట్టి. అట్లా కొన్ని ఫొటోస్ దిగేసి ఇంకా బయట అయితే వీడియో అయితే తీసి చూపిస్తున్నా. ఎందుకంటే మా మమ్మీకి ఇప్పటి వరకు ఎప్పుడు ఆఫీస్కి డైరెక్ట్ తీసుకెళ్ళలేదు. సరే చూపిద్దామని చెప్పేసి అయితే ఆఫీస్ అయితే చూపిస్తున్నా. ఇంకా తర్వాతకి ఏం చేసినామంటే చెప్పినట్టు మాకు ఇద్దరికి ఆకలి అవుతుంది కదా, ఆకలి అవుతుందని చెప్పేసి ఒక రెస్టారెంట్ నియర్ బై ఉన్నది చూసినాం. ఏంటిదంటే బ్లూ బౌల్ అంట. ఆ రెస్టారెంట్కి అయితే వెళ్ళిపోయినాం ఆటో బుక్ చేసుకొని. అండ్ గాయస్, ఇప్పుడు మీకు ఎవరికైనా శాలరీ డీటెయిల్స్ అంటే నా శాలరీ డీటెయిల్స్ కాదు, నార్మల్గా
శాలరీ ఎప్పుడు పడుతుంది రిజైన్ చేసాక, లేకపోతే అసలు ప్రాసెస్ అంతా ఇవన్నీ డీటెయిల్గా మీరు కమెంట్ సెక్షన్లో నాకు కావాలి వీడియో అంటే నేను ఆ వీడియో అయితే పోస్ట్ చేస్తాను, డీటెయిల్ వీడియో. అండ్ ఆల్సో నెక్స్ట్ ఆఫీస్ గురించి, లేదంటే ఈ ఆఫీస్ గురించి, ఈ ఆఫీస్లో జాబ్ ఏంటి అన్ని డీటెయిల్ కావాలంటే నాకు కామెంట్ సెక్షన్లో అడిగితే నేనైతే ఖచ్చితంగా వీడియో అయితే పోస్ట్ చేస్తాను. మీరు అడగకుండా నేనైతే చేయను గైస్, ఎందుకంటే నాకు బద్ధకం. మీరు అడిగితే కొంచెం ఇంట్రెస్ట్ తోటి అయినా చేస్తాను. ఇంకా తర్వాతకైతే అట్లా రెస్టారెంట్కి అయితే వెళ్ళిపోయి మంచిగా కుమ్మినుండే. ఫస్ట్ చికెన్ మెజెస్టిక్, తర్వాతకి చికెన్ బిర్యానీ నాకు అంత నచ్చలేదు, యావరేజ్ అనిపించింది. ఇంకా అంతే గైస్, అదే నా లాస్ట్ వర్కింగ్ డే అనొద్దు కానీ లాస్ట్ డే ఎట్ ఆఫీస్. ఇంకా తర్వాతకి సంయుక్త MCA చేస్తుంది కాబట్టి అది బుక్స్ కొనుక్కుంటా అంటే కోటికి వెళ్ళి బుక్స్ అయితే తీసుకున్నాము. అట్లా బుక్స్ తీసుకొని మళ్ళీ రిటర్న్ అయితే ఇంటికి వచ్చేసినాం. గైస్ మళ్ళీ అడుగుతున్నా, మీకు ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పటి వరకు నేను నా ఛానల్లో చాలా వీడియోస్ పోస్ట్ చేసిన. ఈ వీడియో మీకు ఇంట్రెస్టింగ్ అనిపిస్తే వెళ్ళి ఆ వీడియోస్ కూడా చూడండి, చాలా యూస్ఫుల్ వీడియోస్ కూడా ఉంటాయి. అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్ గైస్, సీన్ మై నెక్స్ట్ వ్లాగ్.